వాళ్ళకి అసలు పాపం ఏంటి వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఒకటి ఊరిస్తే అది ఒకటి జరిగిందా? అలా అల్లు ఫ్యామిలీ ఒకటి ఊరిస్తే ఒకటి జరిగిందా? అల్లు ఫ్యామిలీ పాపం అవును ఈ రోజు ఈ సంబరాలన్నిటికీ దూరం అయిపోయినట్టేగా. అవును అల్లు అర్జున్ ఒక్క చర్యతో. అవును ఆ, ఉమ్. ఉం? మొదటి నుంచి అదే జరుగుతుంది వాళ్ళు పాపం అప్పటి నుంచే వీళ్ళు ఎక్కడైతే అంటే వాళ్ళకి తెలిసి జరిగినట్టు లేదు అని అనిపిస్తా ఉంది వాళ్ళకి ఏది ఎవరికి? వాళ్ళకి తెలిసి ఆ రోజు శిల్పా చక్రపాణికి వెళ్ళాడని అక్కడి నుంచి శిల్పారవి. నాగబాబు శిల్పా రవికి వెళ్ళాడని అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళాడు. ఫ్రెండ్ నాకు రాజకీయాలతో నాకు సంబంధం లేదని అన్నాడు. కానీ ఎందుకు వైసీపీకి మద్దతు ఇచ్చామని చెప్పకనే చెప్పేశాడు ఎవరు నాగబాబు. అనకనే అన్నట్టుగానే ఏదో కొడక అన్నట్టు అయింది. ట్విట్ చేసేసాడు. దానికి ఇబ్బంది పెట్టాడు. అక్కడి నుంచి సాయితరం తేజ ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ను కూడా అన్ఫాలో చేశారు. వీళ్ళందరూ కూడా వాళ్ళని పక్కన పెట్టింటే కానీ వాళ్ళకి కనీసం ఆహ్వానం కూడా అందలేదంటే ఇప్పటికీ. ఈ విధంగా పవన్ కళ్యాణ్ జరుగుతుంది అనేది కనీసం వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీకి ఇంటికి రాలేదు. వీళ్ళు ఎవరు పోలేదు. వాళ్ళు ఎవరు రాలేదు ఇక్కడికి. ఎవరు? వాళ్ళు ఫ్యామిలీ కూడా ఇక్కడికి రాలేదు కదా. వాళ్ళు ఆహ్వానించినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా లేదు. అందరూ మెగా ఫ్యామిలీ అంటే అల్లు అరవింద్తో కూడా కలిపి మెగా ఫ్యామిలీ అది. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ వేరే అయిపోయింది, మెగా ఫ్యామిలీ వేరే అయిపోయినట్టు అయిపోయింది. మొత్తం చీలిపోయింది రాజకీయాలతో. అల్లు అర్జున్ పక్కన పెట్టేశారు వీళ్ళు. అల్లు ఫ్యామిలీని పక్కన పెట్టేశారు అనవసరంగా. అలా జరుగుతుంది. అది ఏం జరిగిందో లోపలికి దేవుడికి ఎరుక. నాగబాబు ఏం మాట్లాడాడు అల్లు అర్జున్ తో? ఆయన లేడు, విదేశాలకు పోయాడని బయట టాక్. ఎవరు? అల్లు అరవింద్ లేడు ఇక్కడ. ఇక్కడ లేడు అనేది టాక్. ఏంది యాడికి పోయాడు? అమెరికాకి వెళ్ళాడని. అల్లు అర్జున్ బిజీలో ఉన్నాడు, పుష్ప సినిమా బిజీలో ఉన్నాడు. ఇప్పుడు నా తెలిసి పుష్ప సినిమా మీద కూడా ప్రభావం చూపిస్తుందేమోరా. అవును అలాగే ఉన్నట్టుంది. పుష్ప సినిమా ఏపీలో ఎగిరిపోతాం ఇప్పుడు. అందుకే భయపడి జూనియర్ ఎన్టీఆర్ అదేదో చెప్తారు చూడు, శ్రీవారి ప్రేమలేఖలో రాసినట్టు ప్రేమలేఖ రాశాడుగా గెలిచిన వెంటనే మామయ్యకి, మహారాజశ్రీ మామయ్యల వారికి వందనములతో అభినందనములతో అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఈయన కూడా ఒక ప్రేమలేఖ రాస్తేనే బతుకుంటాడేమో. అంటే ఏది సినిమాల పరంగా, ఆడడం పరంగా, కలెక్షన్ పరంగా. లేకపోతే పుష్ప లేదు. కలెక్షన్ లేవా పుష్ప? యాక్టింగ్ లేదా పుష్ప కాదు, కలెక్షన్ లేవా పుష్ప అన్నట్టు అయిపోద్ది. అవును ఆఖరికి పాపం కలెక్షన్ లేదు పుష్ప. పవన్ కళ్యాణ్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆయన చేయించి వెళ్ళిపోయి వైసీపీలోకి వచ్చారు కదా. ఇప్పుడు పుష్ప అది ఎత్తున భారీ బడ్జెట్ తో వస్తుంది సినిమా. కలెక్షన్ లేదు పుష్ప అయిపోద్ది. అయిపోవడం ఆడదుగా సినిమా, దాన్ని ఆటగా సృష్టిస్తారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ చాలా జాగ్రత్త పడి ఒక ట్వీట్ ఇచ్చేసాడు, చాలా తెలివిగా. అవును, లేకపోతే బొక్కే. అవును అవును. కలెక్షన్ బిల్లా పుష్ప అయిపోద్ది ఇప్పుడు. అదే చాలా పెద్ద రాష్ట్రం తెలియదు వచ్చేసింది అనుకోండి వైసీపీ. ఇంత పెద్ద బొక్క పడుతుంది తెలుసుకోలేకపోయాడు.